ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి కసరత్తు వేగవంతమైంది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సిఆర్టీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే స్థలం కేటాయించిన చోట హెచ్టీ విద్యుత్ లైన్లు అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో విద్యుత్ లైన్లు తొలగించే పనులను ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరో 2 నెలల్లో నిర్మాణాలు ప్రారంభించబోతున్నారు. అమరావతిలో 300 పడకలతో ఆసుపత్రిని ఫేజ్ 1లో నిర్మించి వచ్చే రోజుల్లో 1000 పడకలకు విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. రోజుల్లో అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా పరుగులు పెట్టబోతున్నాయి. సీఎం చంద్రబాబు ఇప్పటికే అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే నిర్మాణాలకు సంబంధించి మరో 4 రోజుల్లోని నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అవడంతో టెండర్లు ఫైనల్ చేసిన తర్వాత అమరావతిలోని నిర్మాణ పనులన్నీ కూడా శరవేగంగా పరుగులు పెట్టబోతున్నాయి. మరోపక్క అమరావతి నిర్మాణ పనులే కాదు, మరోపక్క చూసినట్టయితే అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రైవేటు భవనాలకు సంబంధించి కూడా నిర్మాణాలకి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా అమరావతిలో నిర్మాణం చేపట్టబోతున్న బసవతారకం హాస్పిటల్కి సంబంధించి మనం ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఉన్నాం. అది ఎక్కడ నిర్మాణం చేపట్టబోతున్నారు, దాంతోపాటు ఆ ప్రాంతం ఎక్కడుంది కూడా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం తుళ్ళూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నాం. తుళ్ళూరు రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో ఉన్న బసవతారకం హాస్పిటల్ కోసం దాదాపు 15 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఉందో ఆ విజువల్స్లోని కనిపించే ప్రాంతమే బసవతారకం నిర్మాణం చేపట్టే స్థలము. దాదాపు 15 ఎకరాలను గత 2019లోనే రాష్ట్ర ప్రభుత్వం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు కేటాయించింది. అయితే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున ఈ నిర్మాణాలకి శంకుస్థాపన చేసిన నేపథ్యంలోని ఆ తర్వాత ప్రభుత్వం మారటంతో పూర్తిగా అమరావతి నిర్మాణాలను గత ప్రభుత్వం పక్కన పెట్టింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలోని భవన నిర్మాణాలకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలోని బసవతారకం క్యాన్సర్ కేర్ హాస్పిటల్ కూడా ముందుకు వచ్చింది. ఆసుపత్రి చైర్మన్గా ఉన్న నందమూరి బాలకృష్ణ నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టారు. పలుమార్లు ఇదే ప్రాంతానికి వచ్చి బాలకృష్ణ నిర్మాణ పనులు చేపట్టేందుకు కూడా అధికారులతో మాట్లాడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ఏదైతే ఉందో నిర్మాణాలు చేపట్టే భవనం ఏదైతే ఉందో క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ప్రధానంగా హైటెన్షన్ వైర్లు అడ్డంగా ఉన్నాయి. దీన్ని తొలగించాలనేది మాత్రం బాలకృష్ణ సూచించడంతోనే సిఆర్డీ అధికారులు ఏపీ జెన్కో ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతం బసవతారకం హాస్పిటల్ నిర్మాణం చేపట్టే స్థలంకు అడ్డంగా హైటెన్షన్ సంబంధించిన వైర్లు దాంతోపాటు అందుకు సంబంధించిన ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాటిని తొలగించే ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. ప్రధానంగా మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. భారీగా ఈ హైటెన్షన్కి సంబంధించిన స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలన్నీ కూడా ప్రస్తుతం తొలగిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. అయితే డిసెంబర్ నెలలోనే బాలకృష్ణ ఇక్కడ పర్యటించి సూచించిన నేపథ్యంలో జనవరి నెల నుంచి మాత్రం దాదాపు గత 2 నెలల నుంచి మాత్రం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టేందుకు అడ్డుగా ఉన్న ఈ హైటెన్షన్కి సంబంధించిన స్తంభాలను తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. అందుకు సంబంధించిన పనులు మాత్రం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో 2 నెలల్లో కూడా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఏదైతే బసవతారకం ఆసుపత్రికి సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే ఈ ప్రదేశంలో మనం ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్న ప్రదేశం ఏదుందో దాదాపు 15 ఎకరాల వరకు కూడా 15.5 ఎకరాల వరకు కూడా ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలోని 606 ఈ బసవతారకం హాస్పిటల్ మొత్తం 1000 పడకల హాస్పిటల్గా నిర్మాణం చేపట్టబోతున్నారు. తొలి విడతగా 300 పడకల ఆసుపత్రి కూడా నిర్మాణం చేపట్టినట్లుగా మనకి తెలుస్తుంది. ఇది మొత్తం దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పటికే బాలకృష్ణ పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం మీకు నేను ఈ బసవతారకం హాస్పిటల్ ఏ ప్రాంతంలో ఉంది, ఈ ఆసుపత్రికి సంబంధించి ఈ చుట్టుపక్కల రోడ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తాను. బసవతారకం ఆసుపత్రి మన పక్కనే ఉంది, నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది. దీని పక్కనే ఈ రోడ్ ఏదైతే ఉందో E7 రోడ్. ఈ ఆసుపత్రికి సంబంధించి లెఫ్ట్ సైడ్లోని E7 రోడ్డు, రైట్ సైడ్లో E8 రోడ్డు మధ్యలోని ఈ బసవతారకం సంబంధించిన
ఆసుపత్రి నిర్మాణం జరగబోతుంది. ఇంకా దాంతోపాటు విజువల్స్లో చూస్తే ఈ మనకి దగ్గరగా కనిపిస్తున్న ప్రాంతం ఒకటి ఉంది, అక్కడ వచ్చేసరికి N14 రోడ్డు ఉండబోతుంది. అంటే ఓవరాల్గా బసవతారక ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోయే ఈ ప్రాంతం తుళ్ళూరు రెవెన్యూ డివిజన్లో ఉంది. తుళ్ళూరు విలేజ్ దగ్గరగా ఉంటే మరో పక్క అనంతపురంతో పాటు నక్కెళ్ళు ప్రాంతం, మొత్తం ఈ 3 విలేజెస్ ఇప్పుడు ప్రస్తుతం బసవతారకం హాస్పిటల్ నిర్మాణం చేపట్టే ప్రాంతానికి చాలా దగ్గర ప్రాంతంలో ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటికే బసవతారకం ఆసుపత్రికి ఆనుకొని E7 రోడ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. విజువల్స్ కూడా చూస్తే ఇందుకు సంబంధించిన నిర్మాణాల పనులు ఇప్పటికే రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇంకా నిర్మాణాలు జరిగే ప్రాంతము ఏదైతే బసవతారక హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసిన వెంటనే ఏదైతే ఉందో రోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రోడ్డు మార్గాన ఈ ప్రాంతానికి ఈజీగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు. ఎందుకంటే బసవతారక హాస్పిటల్కి సంబంధించి 17-18లోనే భూములు ఇచ్చిన తర్వాత 2019 ఫిబ్రవరిలోని నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే నిర్మాణ పనులు పూర్తిగా పక్కన పెట్టారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత శరవేగంగా నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పటికే బాలకృష్ణ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అధికారులతో సమీక్షించారు, రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం నిర్మాణాలు మరోసారి పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడటానికి రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా తుళ్ళూరు ప్రాంత రైతులతో మాట్లాడదాం. ఏమనుకుంటున్నారు ఈ ఆసుపత్రికి సంబంధించి? ఎప్పుడూ ప్రారంభించబోతున్నారు నిర్మాణాలు? మరోసారి ప్రారంభమవుతున్నాయి కదా, మీరేమనుకుంటున్నారు? నేను అమరావతి రైతునండి. మేము భూములు ఇచ్చిన వాళ్ళం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మేము ఎంత ఉద్యమాలు చేసి అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని పోరాడాం. దానికి తగ్గట్టుగానే మరి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా అమరావతిని ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పి ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ ప్రారంభించడానికి ఒక్కొక్కటిగా కసరత్తు చేసుకుంటూ అన్నిటికీ టెండర్లు పిలుస్తూ మరి ఇంకా రేపు మార్చి 10 నాటికి ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉండటం వలన ఆగిపోయినాయి పనులన్నీ. రేపు మార్చి 10 నాటి నుంచి మొత్తం కూడా ఇక్కడ కార్యక్రమాలు జరపడానికి కొన్ని వేల మంది కార్మికులతోటి ఇక్కడ దేదీప్యమానంగా అమరావతి అయితే వెలగబోతుంది. అట్లాగే 2019లో అమరావతిలో బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి కూడా 15 ఎకరాల స్థలం ఇచ్చి ఉన్నారు. గతంలోనే వాళ్ళు శంకుస్థాపన చేశారు. మరి 2019లో కనుక మరి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చినట్టయితే ఇప్పటికీ బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యేది. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావటం మూలాన మరి పనులన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ పనులు మొదలు పెడతానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంతలోకి ఈ స్థలంలో హైటెన్షన్ వైర్లు అడ్డంగా ఉన్నాయని చెప్పి మరి ఆ హైటెన్షన్ వైర్లని ఇప్పుడే తీయడానికి మొదలుపెట్టారు. 2 నెలల క్రితమే జరుగుతున్నాయి పనులు, అయిపోవచ్చినాయి. అవి కూడా 1 నెలలోనో 2 నెలల్లోనో మొత్తం ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చేసుకొని వాళ్ళు శంకుస్థాపన మళ్ళీ ప్రారంభం చేసుకొని మళ్ళీ పూర్తి చేస్తాం అనుకుంటున్నా చెప్తున్నారు. మాకు రైతులుగా చాలా సంతోషంగా ఉందండి. మరి గతంలోనే 2014 నుంచి 2019లోనే మరి ఇక్కడ అమరావతిలో చాలామంది గెజిటెడ్ ఆఫీసర్లు కానీ జడ్జిలకు కానీ అందరికీ కూడా బిల్డింగ్లు కట్టి కొన్ని పూర్తి అయిపోయి ఉన్నాయి. మరి అవి కూడా భవిష్యత్తులో ప్రారంభం చేసుకొని అమరావతి దేదీప్యమానంగా వెలిగితే ఆంధ్రప్రదేశ్కి కానీ మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా మరి అన్ని సౌకర్యాలు కూడా అమరావతిలో ఉండి ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాం. బసవతారకం హాస్పిటల్ అనేది పోయిన చంద్రబాబు గవర్నమెంట్లోనే శంకుస్థాపన చేశారు. కానీ జగన్ వచ్చిన తర్వాత కొనసాగించనే లేదు. అసలు ఏ కార్యక్రమం కూడా కొనసాగించనే లేదు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక మొన్న డిసెంబర్లో బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళారు. త్వరలో ప్రారంభిస్తానని చెప్పారు. అలాగే ఇక్కడ హైటెన్షన్ వైర్లు అడ్డం ఉండటం మూలకాన వాటిని తొలగించారు. ఇప్పుడే తొలగిస్తున్నారు. అయిపోయింది, తొలగించడం కూడా దాదాపుగా అయిపోయింది. కనుక నెక్స్ట్ మంత్లో ప్రారంభిస్తామని చెప్పారు. ప్రారంభిస్తారు. వివిధ మిగిలిన కన్స్ట్రక్షన్లు కూడా ఈ బాలకృష్ణ గారి ప్రేరణతో ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా మొదలవుతాయని ఆశిస్తున్నాము. అంటే మీరు బాలకృష్ణ గారిని మీ రైతులు ఎవరైనా వెళ్ళి కలవటం జరిగిందా? ఆసుపత్రికి సంబంధించి ఏం మాట్లాడారు? బాలకృష్ణ గారు ఇక్కడ వచ్చేసినప్పుడు మేము రైతులను కలిసామండి. కలిస్తే నేను ఇక్కడ 300 కోట్లతో దక్షిణ భారతదేశంలో రెండోది కన్స్ట్రక్షన్ ఇక్కడ నిర్మించడం వల్ల గోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా మొత్తం అందుబాటులో ఉంటుంది. క్యాన్సర్ హాస్పిటల్ అంటే దాదాపుగా ఈ కోస్టల్ బెల్ట్లో అసలు ఇంతవరకు లేదు, సరైన హాస్పిటల్ లేదు. అందువల్ల ఈ బాలకృష్ణ గారి నిర్మిస్తే చాలామంది క్యాన్సర్ రోగులకి ఎంతో దగ్గరగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది, అన్ని రకాల టెస్టులకి అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నాం. ఆసుపత్రికి సంబంధించిన స్థలం ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించిన గేట్ కావచ్చు, దాంతోపాటు వాస్తు ఏ విధంగా కూడా మనతో పాటు మరో రైతులు ఉన్నారు. చెప్పండి బాబు, ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన స్థలం? ఈ బసవతారకం హాస్పిటల్ అనేది తుళ్ళూరు, అనంతవరం, నెక్కల్లు గ్రామాల మధ్యలో తుళ్ళూరు రెవెన్యూలో
ఈ హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నారు. 15 ఎకరాలలో 300 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇది ఎక్కడుందంటే తుళ్ళూరుకి ఇది ఒకవైపున E7 రోడ్డు, ఒకవైపున E8 రోడ్డు, తూర్పు వైపు వచ్చేతలకి N15, పరమట వైపు వచ్చేతలకి N16 రోడ్ల మధ్యలో ఈ 4 రోడ్ల కూడల్లో ఇది భవన నిర్మాణాలు, హాస్పిటల్ నిర్మాణం జరగబోతుంది. ఈ రోజున వైద్యం చేయించుకోవాలి అంటే హైదరాబాద్ వెళ్ళాలి. ఇక్కడి నుంచి దాదాపు 350 కిలోమీటర్లు ఇక్కడి నుంచి అయితే. అదే శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం, విశాఖపట్నం అక్కడి నుంచి రావాలంటే, ఆ జిల్లా నుంచి రావాలంటే దాదాపు 700-800 కిలోమీటర్ల పైన 900 కిలోమీటర్ల దాకా ఉంటుంది. రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ బాలకృష్ణ గారు మరి రాజధానిలో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి మరి అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి అవుతుంది, బాగా డెవలప్ అవుతుంది. 2019 ఫిబ్రవరిలోనే ఆ రోజు శంకుస్థాపన చేసి నిర్మాణాలన్నీ కూడా మొదలు పెట్టాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం, అతను తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయంతో రాజధాని నిర్మాణ పనులన్నీ వాయిదా పడటం, దాంతోపాటు మరి బసవతారకం హాస్పిటల్ కూడా అర్ధాంతరంగా నిలిచిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లోనే మరి బాలకృష్ణ గారు 2 సార్లు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మేనేజ్మెంట్ వాళ్ళు 2-3 సార్లు వచ్చారు. ఇవన్నీ కూడా పరిశీలించారు. ఈ హాస్పిటల్కి ఇచ్చినటువంటి స్థలంలోంచి హైటెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. ఆ వైర్లు రేపు నిర్మాణాలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా తొలగించేసి పక్కగా కూడా వేస్తున్నారు. ఇవన్నీ కూడా విజువల్స్ కూడా అవపడుతుంది. ఇంకా వర్క్ కూడా ఇక్కడే చేస్తున్నారు. రాబోయే నెల రోజులు 2 నెలల్లోనే మళ్ళీ ఇక్కడ నిర్మాణాలన్నీ మొదలుపెట్టి త్వరితగతిన 300 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా పూర్తిగా ఫ్రీగా వైద్యాన్ని అందించాలని చెప్పి మరి ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి బాలకృష్ణ గారు వారి తల్లిగారి పేరు మీదట బసవతారకం మరి క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఇక్కడ నిర్మించబోతున్నందుకు మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ బాలకృష్ణ గారికి, ఎన్టీఆర్ ట్రస్ట్కి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ నిర్మాణంతో పాటు రాజధాని నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. రేపు మార్చి 10వ తారీఖు నుంచి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. రేపు 10వ తారీఖు నుంచి నిర్మాణ పనులన్నీ కూడా టెండర్లు కూడా మరి ఖరారు చేసి, ఫైనల్ టెండర్లు ఖరారు చేసి 10వ తారీఖు నుంచే పనులు మొదలు పెట్టబోతున్నారు. ఏప్రిల్ నుంచి దాదాపు ఇక్కడ 30,000 మంది కార్మికులు కూడా వచ్చి మరి ఆ రోజు 2019లో ఏ విధంగా మరి ఇక్కడ అత్యంత కోలాహలంతో వేలాది మందితో నిర్మాణ పనులు ఏ విధంగా జరిగాయో అదేవిధంగా రేపు ఏప్రిల్ నాటికి కూడా అదేవిధంగా ఇక్కడ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధాని, ఒక మహానగర రాజధాని నగర నిర్మాణం అతి త్వరలోనే ప్రారంభించబడుతుంది. 3 సంవత్సరాల్లోనే పూర్తవుతుంది. ఈ రాజధాని నగర నిర్మాణం పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది లక్షలాది మంది యువత కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు కానీ మంచి ఉద్యోగాలు దూర ప్రాంతాలకు వెళ్ళే పని లేకుండా అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు ఈ ప్రాంతంలోనే వస్తాయి. ఎందుకంటే రాజధాని నగరం నిర్మాణాలు కానీ పూర్తయితే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు, ప్రముఖ మరి పెట్టుబడిదారులందరూ కూడా వేల కోట్ల రూపాయలతోటి ఈ ఒక్క అమరావతిలోనే కాదు 13 జిల్లాల్లో కూడా పెట్టుబడులు పెడతానికి ముందుకు రానున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా 20 లక్షలు ఉద్యోగాలకి మెగా డిఎస్సి కూడా కేటాయించింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా మంచి ఉపాధి దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ మహానగర రాజధాని నిర్మాణంతో వచ్చే సంపత్తోటి 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి అని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అమరావతి ప్రాంతంలో, అది కూడా తుళ్ళూరు ప్రాంతంలో మీ ఊరికి దగ్గరగా బసవతారకం హాస్పిటల్ వస్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ కూడా మెరుగ్గా వచ్చే అవకాశం ఉంది కదా, దీన్ని అంటారు? ఇక్కడ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ ఉన్న 15 ఎకరాల్లో స్థాపిస్తున్నారండి. ఇది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్న హైటెన్షన్స్ వైర్స్ వల్ల వాళ్ళు తీయండి, తొలగించండి, మేము కన్స్ట్రక్షన్ నిర్మించుకుంటాం అని అంటే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. దానివల్ల ఇక్కడ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఆ ప్రభుత్వంలో కట్టలేకపోయారు. కానీ టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు భూమి పూజ చేశారండి. 2014-19 మధ్యలో భూమి పూజ చేశారు. కానీ అది నిర్మాణ దశలో ఉండగానే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అసలు వాళ్ళ రాజధాని అనేది వాళ్ళకి ఇక్కడ ఇష్టం లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందల చైర్మన్ గారు బాలకృష్ణ గారు అక్కడికి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడున్న హై టెన్షన్స్ వైర్స్ని తొలగించారు. దాంతో కూటమి ప్రభుత్వంతో ఉండి మాట్లాడి ఇప్పుడు హై టెన్షన్స్ వైర్స్ అన్నీ తొలగించేశారండి. ఒక 2 నెలల్లో ఇక్కడ 15 ఎకరాల్లో మొత్తం 2 ఫేజెస్గా కన్స్ట్రక్ట్ చేస్తారండి. మొత్తం ఇది టోటల్ 1000 పడగలతో నిర్మించదలుచుకున్న ప్రాజెక్ట్ అండి. దాంట్లో ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో
300 బెడ్స్ కలిగేటట్టు కన్స్ట్రక్షన్ చేస్తారు. దాని తర్వాత ఫర్దర్ రెండో ఫేజ్లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి. ఇవాళ ఇంత శరవేగంగా జరుగుతుంది కాబట్టి, అంటే ఒక 2 నెలల్లో జరుగుతాయి కాబట్టి ఏంటంటే దాని ద్వారా ఇక్కడున్న విద్యార్థులకు కానీ ఏదో రకంగా కొంత ఉపాధి అవకాశాలు అనేది మెరుగు ఉంటుంది. అట్లానే ఇక్కడ ఉపాధి అవకాశాలు చదువుకున్న వాళ్ళకి ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంతమంది కూలీలు వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడుతుందండి. పైపెచ్చు ఇక్కడ మొట్టమొదటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రైవేటీకరణ సంస్థ అనేది ఈ ఇండో అమెరికన్ హాస్పిటల్ అనేది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అయినా సరే క్యాన్సర్ రోగులు ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా అటు హైదరాబాద్ ఇండో అమెరికన్ హాస్పిటల్కి కానీ లేకపోతే అటు మద్రాస్ అట్లా వెళ్ళాల్సి వస్తుందండి. ఇవాళ కనుక ఇక్కడ స్థాపిస్తారు అంటే ఇది రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది కాబట్టి అటు శ్రీకాకుళం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, అటు చెన్నై చిత్తూరు జిల్లాల వాళ్ళకి కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. సో మేము ముందుగా బాలకృష్ణ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇది పరిస్థితి. బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ వైద్యానికే కాదు ఎంప్లాయ్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తుళ్ళూరు లాంటి ప్రాంతంలోని మొదటి ప్రైవేట్ సంస్థ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలోని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కూడా కల్పించబోతుంది అనేది కూడా రైతులు చెప్తున్నారు. ఇంకా దాంతోపాటు బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రులకు సంబంధించి ఈ ప్రాంతం ఏదైతే అమరావతి మధ్యలో నిర్మిస్తున్న నేపథ్యంలోని సుదూర ప్రాంతం ఇటు వైజాగ్ కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఇటు రాయలసీమ ప్రాంత వాసులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇదితో క్యాన్సర్ వైద్యం కావాలంటే దాదాపు 300-400 కిలోమీటర్ల మేర వరకు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇకపై మరో ఏడాది తర్వాత ఖచ్చితంగా క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి వైద్యం అందించుకోవాలంటే ఖచ్చితంగా అమరావతికి వచ్చేందుకు సుందరీకరంగా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసుకోబోతుంది అమరావతిలోని బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రి. పూర్తిగా బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాలు మరోసారి పూర్తి చేస్తున్న నేపథ్యంలోని అమరావతి రైతులు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఖాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.